హలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. ఈరోజు మనకు ఏపీపీఎస్ఏ వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వెబ్ నోట్ వల్ల మనకి రెండు విషయాలు అప్డేట్ అయితే వచ్చింది. మొదటిది, సెప్టెంబర్ 2 నుంచి జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా పడడం జరిగింది. చూడండి, సెప్టెంబర్ 2 నుంచి జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అనేది వాయిదా పడడం జరిగింది. రెండోది, మరలా ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారని డేట్ అయితే మాత్రం మెన్షన్ చేయలేదు. రివైజ్డ్ డేట్ని త్వరలో అనౌన్స్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ 2 అనే కాదు, గ్రూప్ 1 కూడా మెయిన్స్ పోస్ట్ పోన్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు. ఎందుకంటే మెయిన్స్ అనేది ఆన్సర్ రైటింగ్ చాలా టైం టేకింగ్ అనమాట. అది కనుక ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. మన ఆన్సర్ రైటింగ్లో ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఆన్సర్ రైటింగ్లో మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో మంచి ఫ్యాక్ట్స్ కానీ రీసెంట్ కరెంట్ అప్డేట్స్ కానీ రాస్తే చాలా మంది స్కోరింగ్ వస్తుంది. ఈ అవకాశంలోనే ఇప్పుడు మనకు వచ్చిన అవకాశం గ్రూప్ 1 మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే అద్భుతమైన అవకాశం. టైం పెరిగే కొద్దీ కూడా మనకి ఎక్స్ట్రాగా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎంత అప్డేట్ అయితే మనకు అంత మంచిది. ఈ అవకాశాన్ని మాత్రం అందరూ ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వినియోగించుకున్న మంచిది. మరొక విషయం ఏంటంటే, ఈ గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా పడడానికి నిరుద్యోగుల తరఫున ఎందరో మంది స్టూడెంట్స్ తరఫున ఈ నిరుద్యోగ నాయకులు చేస్తున్న కష్టమైతే మాత్రం నిజంగా వాళ్ళకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు అది అంత చిన్న విషయం అయితే కాదు. ప్రిపేర్ అయ్యేవాడు మనందరం కూడా రూమ్లో కూర్చొని చదువుతారు, అదంతా ఒక ఎత్తు అయితే ఇన్ని వేల మంది స్టూడెంట్స్ కోసం నాయకులు అనేది వాళ్ళ స్టూడెంట్స్ యొక్క గొంతుని వాళ్ళ గొంతుగా మార్చి ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి చెప్పడం అనేది అంత ఆషామాస్య విషయం అయితే కాదు. మరియు వాళ్ళు రీసెంట్గా గ్రూప్ 1 మెయిన్స్కి 1:100గా ఎంపిక చేసే ప్రక్రియలో కూడా వాళ్ళు ఉన్నారని ఒక మెసేజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ తరఫున వాళ్ళు పోరాడుతున్నందుకు వాళ్ళ అందరి తరఫున కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మనం ఈ నాయకులకు మాత్రం మనం ఘనంగా సత్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఎఫర్ట్స్ చూస్తుంటే మాత్రం. మరియు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, గ్రూప్ 2 మెయిన్స్ కూడా డిసెంబర్లోనే 100% పెట్టే అవకాశం ఉంది. డిసెంబర్లో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోద్ది అనే వార్త కూడా ప్రజెంట్ అయితే అప్డేట్ కూడా వచ్చింది. అది కూడా చాలా విశ్వసనీయ సమాచారం అనే చెప్పుకోవచ్చు. మనం ఈ అప్డేట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మన ప్లాన్స్ కానీ మన షెడ్యూల్ కానీ ఇంతవరకు బాగుంటే అదే కంటిన్యూ చేసి, బాగోకపోతే దాని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అనుకున్నట్టే గ్రూప్ 1 మెయిన్స్ని వాయిదా వేశారు. గ్రూప్ 1 మెయిన్స్ 1:100 తీసే ప్రయత్నం కూడా మంచి అనుకున్న రిజల్ట్ వస్తుందని కోరుకుంటున్నాను. అలాగైతే మెయిన్స్కి ఇంకొంచెం స్టూడెంట్స్ లబ్ధి పొందే అవకాశం ఉంది. వన్స్ అగైన్ ఈ నిరుద్యోగ నాయకులకి స్టూడెంట్స్ తరపున పోరాడుతున్న వీరందరికి కూడా వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఇలాగే స్టూడెంట్స్ తరపున నిరుద్యోగుల తరపున నాయకులు పోరాడి స్టూడెంట్స్కి ఇదే విధంగా లబ్ధి కోరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా మన గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వీడియో చేయమన్నారు, చేస్తాను. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి టాప్ ఒక 50 కాన్సెప్ట్స్ ఎగ్జామ్కి అవసరమైనది నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవి మీ అందరికి కూడా మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.